సాతానుని యొక్క అపజయము, దేవుని యొక్క సంఘం యొక్క జయము అనేటువంటి 2 మాటలను ఆధారం చేసుకొని ఈ ప్రకటన 12వ అధ్యాయం మనము గమనిస్తాము. సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ లేక సంఘము పాత నిబంధన ప్రకారంగా ఇజ్రాయేలీలు అని మనం చూస్తే దేవుని మహిమను కలిగినటువంటి వారుగా, పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు అంటే లోకంలో ఉన్న సకల విధములైనటువంటి ప్రతి వాటి మీద కూడా, అంటే యేసు ప్రభు యొక్క విజయాన్ని కలిగినటువంటి తన సంఘము ఆధిపత్యం కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పడవచ్చు, కానీ దుష్ట శక్తుల మీద, చీకటి శక్తుల మీద అధికారం కలిగినటువంటి యేసు ప్రభు ఆ పరిపాలనలో ఉన్నటువంటి సంఘంగా మనం చూస్తే, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం అనంటే యేసు ప్రభు శిష్యులు 12 మంది శిష్యులు, ఆయన సార్వభౌమాధికారాన్ని సూచిస్తూ ఉంది 12 సంఖ్య. ఆ రీతిగా సంఘము దేవుని యొక్క సువార్త వ్యాప్తిని తన శిష్యుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడినటువంటి దాన్ని సాదృశ్యంగా మనం గమనిస్తాం. 2వ వచనంలో గర్భిణి అయి ప్రసవ వేద పడుతున్నటువంటి ఆమెని ఆ నొప్పులకు కేకలు వేయుచుండనేటువంటి ఈ మాటలు మనం చూస్తే, స్త్రీ దేవుని చేత శపించబడి ప్రసవ వేదంతో పిల్లల్ని కంటుందని ఆది కాండంలో మనం చూస్తున్నాం కదా. కానీ ఇక్కడున్నటువంటి మాట, యేసు ప్రభు రక్తంలో కొనబడినటువంటి సంఘము ఆత్మల సంపాదన కొరకు నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు చెప్పినట్లుగా, ఒక బిడ్డను కన్నప్పుడు ఎంత వేదన శ్రమ ఉంటుందో అలాగున ఆత్మల సంపాదనకై సంఘం యొక్క ప్రయాస ఉంటుంది అనేది ఈ భాగంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. 3వ వచనంలో పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. అంటే ఘట సర్పము అనేది సాతానుకు సంబంధించినటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. డ్రాగన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ఘట సర్పము తన యొక్క పరిపాలన విస్తరించుకొని భూమి మీద లోకనాథుడిగా పిలువబడుచు సమస్త విధములైనటువంటి ఆ దేశాలలో ఉన్నటువంటి వారిని తన అధీనంలో ఉంచుకొని దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ చిత్తము నెరవేర్చబడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిదిగా మనం గమనిస్తాం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీర్చి వాటిని భూమి మీద పడవేశను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. పరలోకంలో లూసిఫర్గా ఉన్నటువంటి ఆ ప్రధాన దూత దేవుని కంటే హెచ్చుగా గర్వించినందువల్ల త్రోయబడినటువంటి స్థితిలో ఉంది. అది శూన్యంలో ఉన్నటువంటి తన యొక్క కార్యాలయాన్ని కలిగి భూమి మీద తన కార్యాలు నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ వాయుమండల అధిపతి అని దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఇక్కడ ప్రసవ వేదనతో మగ శిశువును కన్నటువంటి ఆ స్త్రీ ఆ శిశువును మృంగివేయాలని ప్రయత్నం చేసినటువంటి ఘట సర్పాన్ని మనం చూస్తే, ఆ మగ శిశువు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను అంతమొందించాలని పుట్టినప్పటి నుంచే ఆ యొక్క అపవాది ప్రయత్నం చేశాడు, కానీ విఫలము అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడెను అని. సమస్త జనములను ఇనుప దండంతో అంటే పవిత్రమైనటువంటి జీవమిగిలిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరినీ రక్షించినటువంటి వాడుగా ఉంటూ, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడుగా ఉంటూ, ఎప్పుడో అపవాది యొక్క తలను సిలువలో ఆయన మరణ పునరుద్ధానం ద్వారా జయించి చితకగొట్టినటువంటి ఆయన కదులుతున్నటువంటి తోకను తన ఆధిపత్యంతో ఆయన అదుపు చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడని ఇక్కడ మనము గమనిస్తాం. ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడినంటే యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉండి ఆయన పునరుద్ధానుడయ్యి దాదాపుగా ఎంతో మందికి ఆయన కనిపించి తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినటువంటి ఆయనను మనం చూస్తాం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనంటే, హూ ఈజ్ జీసస్ అంటే ఆయన రక్షకుడు, దేవుడు, అదే సమయంలో సంపూర్ణ మనుషుడు. వై డిడ్ హీ కమ్ అనంటే
ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. సిలువలో రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. రక్షణ సిద్ధం చేశాడు. వాట్ డస్ హీ టుడే అని అంటే ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని సింహాసనాసీనుడై ఉండి మన పక్షాన ప్రతివాదిగా ఉంటూ అలాగనే మన మన యొక్క ప్రార్థనను ఆలకిస్తూ ఆయన మనకు సమాధానాలను ఇస్తూ మన పక్షంగా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దుష్ట శక్తుల పట్ల ఆయన విజయాన్ని మన కొరకు సాధించి పెట్టే ఆ పనిలో ఉన్నట్టుగా మనము గమనిస్తాం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అతటి వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచను అని ఈ భాగంలో మనం చూస్తున్నాం. అంటే అరణ్యము అన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంరక్షణను దేవుడు తీసుకుంటున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి రకరకాలైనటువంటి అధునాతమైనటువంటి వసతులతో కూడినటువంటి మందిరాలు, ఆ ఏర్పాట్లు ఇవన్నీ ఆ రోజుల్లో ఉండవు. కన్వీనియన్స్ అనేది మనం వెతికినా కూడా కనబడదు. అరణ్యము అనంటే సర్పాలు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూసే విధానాన్ని మనం చూసినప్పుడు ఈ లోకంలో ప్రభు కొరకు శ్రమలు పడేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అదే సమయంలో దేవుడు ఎలాగున ఆ స్త్రీగా పోల్చబడుతున్న తన సంఘాన్ని లేక ఇశ్రాయేలీయులను రక్షిస్తాడు అనే విషయాలు పై వచనాల్లో మనం చూస్తాం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాబట్టి యోబు గ్రంథంలో మనం చూస్తాము, యోబు మీద నేరస్థాపన చేయడానికి పరలోకానికి ప్రవేశించినటువంటి అపవాదిని మనం చూస్తాం. మికాయేలుతో యుద్ధం చేసి ఓటమి పాలైనటువంటి ఘట సర్పాన్ని, అపవాదిని ఇక్కడ మనం చూస్తున్నాం. 9వ వచనంలో కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను అని ఇందులో మనం చూస్తున్న ఈ మాట. భూమి మీదకి పడద్రోయబడినటువంటి ఆ అపవాదిని, ఆ మహాఘట సర్పాన్ని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను అని వ్రాయబడిన ఈ మాటలో ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ విజయము ఎలాగున మనకు సంభవించింది, ఆయన యొక్క రాజ్యంలో మనం ఎలాగను ఉండగలుగుతున్నాం అనేది ఇక్కడ వివరించబడినటువంటి విషయాన్ని మనము గమనిస్తాం. 11వ వచనంలో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అపవాదిని జయించడానికి కేవలము యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణలో రక్షించబడ్డారు గనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తును వారి హృదయాలలో ఆత్మ ద్వారా కలిగి ఉన్నారు కాబట్టి ఆయన సంరక్షణ క్రింద ఉన్నారు. మూడవది, వారు సాక్ష్యము విషయంలో వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా మనం వింటూ ఉన్నామో, ప్రకటిస్తూ ఉంటున్నామో, అదే సమయంలో మన యొక్క వ్యక్తిగతమైనటువంటి రక్షణ సాక్ష్యాన్ని మనమే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ సందర్భంలో ఎన్ని శ్రమలనైనా వాళ్ళు సహిస్తున్నారు, కానీ దేవుని వాక్యం కొరకు వారు సాక్ష్యం ఇచ్చే విషయంలో వారు అలాగనే నిలిచినందువలన ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యేసు ప్రభు కొరకు హతసాక్షులయ్యారో అంతకు కోటాను కోట్ల మంది, అనేక మంది యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఏదైనా సరే అన్నీ కూడా లయమైపోతూ యేసు ప్రభు సువార్త అసలు వినిపించకూడదు అని రకరకాలైనటువంటి శ్రమలు, ఇబ్బందులు పెట్టినా కానీ వారు పెట్టే శ్రమల కంటే మించి అత్యధికంగా క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఆ రోజు, ఈ రోజు, ఏ రోజు కూడా వ్యాప్తి చెందుతూనే ఉంది. క్రీస్తు ప్రభుకి, ఆయన సంఘానికి, ఆయన ప్రజలకి సాక్ష్యంగా నిలువబడుతున్నట్టుగా మనము విజయోత్సాహాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు ప్రేమించిన వాళ్ళు కాదు అని మనం చూస్తాం. మన జీవితంలో ఈ ధ్యానం చేస్తూ సరి చేసుకొని ఉంటే మనం సరి చేసుకోవాల్సిన వాళ్ళంగా మనం ఉంటున్నాం.
ప్రాణము ఈ దేహం ఉన్నంత వరకే ఉంటుంది కదా, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. మనకు మరణం లేదు, రెండవ మరణంలో మనకు పాలు లేదు. కాబట్టి ఈ లోకంలో చిన్న చిన్న శ్రమలు పెట్టేటువంటి, నిందలు పెట్టేటువంటి మనుషులకు భయపడి యేసు ప్రభు సువార్త చెప్పకుండా ఆగిపోకూడదు. ఆయన వాక్యం కొరకు సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉందని మనం చూస్తూ ఉంటున్నాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆ దినాలలో వాయుమండల అధిపతిగా ఉన్నటువంటి ఆ ఘట సర్పము త్రోసివేయబడి వారి యొక్క అనుచరులతో కూడా భూమి మీద పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రజలను హింసించడానికి ఆ భూమి మీదకి త్రోసివేయబడినటువంటి, దిగివచ్చి ఉన్నటువంటి పరిస్థితి, తనకున్న సమయం కొంచెమే అని ఎరిగి బహు క్రోధముతోటి ఎవరిని మృంగుదినాన్ని గర్జించే సింహములాగా అపవాది తిరుగుతున్నాడని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా దేవుని నామం కలిగినటువంటి మనము క్రైస్తవులముగా పిలువబడుతున్నందుకే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను, కష్టాలను మరి ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారంగా మనం ఉంటున్నాం. కనిపించినటువంటి రీతిలో హింసను ఎదుర్కొనేటువంటి సంఘముగా నేటి సార్వత్రిక సంఘము ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను అనే మాట చూస్తున్నాం. తిరిగి మగ శిశువును కనిన స్త్రీని హింసిస్తున్నటువంటి ఘట సర్పము అంటే దేవుని యొక్క సంఘాన్ని హింసిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుని ఏమీ చేయలేకపోయాడు. ఆయన ఈ లోకానికి రావడాన్ని ఆపలేకపోయాడు. బాలుడిగా ఉన్నప్పుడు చంపేయాలని ప్రయత్నం అది పోయింది. యేసు ప్రభు సిలువలో ఆయన మరణానికి ముందే నాకు ఒక స్థలం పెట్టయ్యా, ఇవన్నీ ఇస్తానని శోధించాడు. అక్కడ కూడా ప్రభు జయించాడు. సిలువలో ఎంత రక్తసిక్తమైన దేహంతో బాధ అనుభవిస్తూ కూడా ఆయన మన కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదే నాకు ఆహారము పానీయం అని చెప్పి ఆయన మరణాన్ని మన కొరకు ఆయన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. చివరి బొట్టు వరకు రక్తమును చిందించాడు. సమాధి కూడా చేయబడ్డాడు. ముద్ర వేసి సీల్ చేశారు. కానీ సమాధి యేసు ప్రభుని బంధించలేకపోయింది. మరణమే మరణాన్ని వెంగివేసినట్లుగా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించినట్టుగా మనము గమనిస్తాం. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు అపవాదికి అంటే ఆయన యొక్క పని చేస్తున్నటువంటి ఆ మగ శిశువు ద్వారా కనినటువంటి ఆ సంఘాన్ని హింసించాలని చూస్తాను. అనగా తన యొక్క సంఘాన్ని హింసించాలని చూస్తున్నాడు. ఇశ్రాయేలీయుల వంశంలో నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని చెప్పినటువంటి ఆ నెరవేర్పు ఒక ప్రక్కన మనం చూస్తున్నాం స్త్రీ అనే ఆ పదంలో. అదే సమయంలో తల్లిగా ఉన్నటువంటి సంఘము అనేక ఆత్మలను ప్రసవించి రక్షణ సువార్త ప్రకటించి అనేకులను తన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దేవుని బిడ్డలమైనటువంటి మన మీద తన యొక్క ప్రతాపాన్ని చూపించి శ్రమ పెట్టేదానికి ఇక్కడ హింసిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించను అని 11వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మనం ఈ రోజున అనేకమైనటువంటి ఇబ్బందులను, హింసలను ఎదుర్కొంటున్నాం. అందువలన మరి చివరిలో వచ్చేటువంటి ఆ శ్రమల కాలంలో సంఘం ఉండదండి, ఎత్తబడుతుంది. ఇప్పుడున్నటువంటి శ్రమలు ఆనాటి మహిమ ఎదుటి ఎన్నిక కావని చెప్పిన మాటలు మనం ఈ రోజుల్లో అనుభవిస్తున్నటువంటి చూస్తాం. అందుకనే క్రొత్త నిబంధనలో కూడా తనకున్న సమయం కొంచెమే ఎరిగి గర్జించే సింహములాగా ఎవరిని మృంగుదురాని తిరుగుతున్నాడనే మాట మనం చూస్తాం. 14వ వచనం, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడిను. అచ్చట సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును అనే ఈ యొక్క మాటలో మళ్ళీ మనం చూస్తే ఇది ప్రభు యొక్క మొదటి రాకడ సంగతులను, జరిగిపోయినటువంటి సంగతులను, జరగబోయేటువంటి సంగతులను మిళితంగా చెప్పి ప్రవచించినటువంటి ప్రకటన గ్రంథంగా మనం చూస్తాం. మళ్ళా ఒకసారి మనం చెప్పుకుంటే ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటప్పుడు ఇలాగ ఉండవచ్చు అని మనం చెప్పగలం. కానీ ఇదే జరుగుతుంది అని మనం చెప్పడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాకుంటే ఆ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది.
దేవుని యొక్క వాక్య సిద్ధాంతాలు తెలుసుకొని వాటి ద్వారా మనం ప్రభువుని వెంబడించకుండా అన్నీ తెలుసులే అనే మనసుతో ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అనుదిన జీవితంలో, అనుభవ జీవితంలో అన్వయించుకున్నప్పుడు మాత్రమే మనకు దేవుని వాక్య ఆ వేదాంతపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి సంగతులు తెలుసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. అందుకనే మొదట్లోనే మనం చెప్పుకున్నాం, ఒక బైబిల్ పండితుడు ధ్యానం చేసినట్టుగా కాకుండా మన ఆత్మీయ అనుదిన అనుభవ జీవితానికి అన్వయించుకోవడానికి ఇందులో ఏమున్నాయా అని వెతుక్కుంటూ మనం మరి ధ్యానం చేస్తున్నాం అనేది మరలా ఒకసారి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆ యొక్క స్త్రీ మనం చూస్తే అరణ్యంలో మరి ఉన్నటువంటి ఆ పరిస్థితి, ఆ సర్పాన్ని చూడకుండా ఒక కాలంలో అర్ధకాలము పోషింపబడును అంటే ఆ శ్రమల కాలంలో ఉన్నటువంటి అర్ధకాలము 3.5 సంవత్సరాలు అనేది ఇక్కడ మనం గమనించాలి. మళ్ళీ 14వ వచనంలో నుంచి ఇక్కడ ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడును అనేది మనం ఏదైతే చూస్తున్నామో, ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే ప్రాక్టికల్గా ఈ నేటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు యొక్క దేశంలో ఉన్న వైమానిక సిబ్బంది యొక్క పరిస్థితి, వైమానిక ఆ శాఖను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు వింటున్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి అధునాతనమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి ఆ వైమానిక దళము, వైమానిక యంత్రాలు అవన్నీ కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ నుంచి వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటివి అవి ప్రత్యేకమైనవిగా మనం చూస్తాం. అందుకనే ఆ రోజులు ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశానికి సమీపంలో 4 పక్కల కొండలతోటి కప్పబడి మధ్యలో చతురస్రాకారంగా ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఉంది. ఆ యొక్క స్థలానికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే పెద్దదైన ఎంతో గొప్ప మరి టెక్నికల్గా నాణ్యత కలిగినటువంటి వైమానిక 2 రెక్కలు కలిగిందంటే అలాంటిది ఒకవేళ కలిగి అక్కడి నుంచి వాళ్ళు ఎగిరి అక్కడికి దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆనాటి కాలంలో ఉన్నటువంటి శేషించిన ఇశ్రాయేలీలు వారు పారిపోయి తప్పించుకునే అవకాశము ఉంది. అక్కడ దేవుడు వారిని తన యొక్క సమయం కొరకు ఉంచి భద్రపరిచేవాడుగా ఉన్నాడు అని ఇంత శ్రేష్టమైన సంగతిని 14వ వచనంలో మనం చూస్తాం. శేషించిన ఇశ్రాయేలీయులకు లేక యూదులకు రక్షణ ఉంది, కానీ అప్పుడు నేను నమ్ముకుంటానంటే మనకు అప్పుడు రక్షణ ఉండదు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని ఆమె భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. ఆ నీళ్లను ఈ యొక్క ఘటసర్పము తన నోటి నుండి నీళ్ల ప్రవాహాలు నదీ ప్రవాహంలాగా ఆమె కొట్టుకొని పోయేటట్టుగా, ఉదాహరణకి సునామీ లాగా ఆ ఘటసర్పము నోట నుంచి వచ్చేటువంటి నదీ ప్రవాహం అని ఏదైతే మనం చూస్తున్నామో, భూ ప్రపంచంలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి దేశాలన్నీ కలిసి నదీ ప్రవాహము వల్లే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీదకి వారు దండెత్తి వచ్చినటువంటి ఆ సమయంలో కూడా భూమి నోరు తెరచి ఆ నదీ ప్రవాహాలను మృంగివేసినానంటే వాళ్ళందరినీ కూడా జయించేటువంటి ఒక విజయవంతమైనటువంటి పరిస్థితిని ఆ రోజున జరుగుతుంది అనేది మనం గమనిస్తాం. చివరి వచనం అనుకుంటాను, 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను అంటారు. ఇన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఏమీ చేయలేకపోయినటువంటి, ప్రపంచంలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, అంటే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు కాకుండా మిగతా దేనికి ఆరాధన చేసేవాళ్ళైనా సరే ఈ కనిపించినటువంటి దేవునికి ఆరాధన చేస్తున్న వీళ్ళు కనబడకుండా పోవాలి అని ఎందుకు అంత తాపత్రయపడి, అంత ప్రయాసపడి వాళ్ళ యొక్క జ్ఞానాన్నంతటిని ఉపయోగించి క్రైస్తవుల్ని హింసిస్తూ వీళ్ళు లేకుండా పోవాలని కోరుకుంటున్న కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త కనుక వాళ్ళు వింటే
బైబిల్ గ్రంథాన్ని గనక వాళ్ళు చదివితే వాళ్ళ జీవితం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడుతుంది. దేవుని యొక్క సువార్తను వారు విన్నప్పుడు వారి మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేసి, నిజమే నీవు దోషివి, నీవు నేరస్తుడివి అని పరిశుద్ధాత్మ చేత వారు ఒప్పించబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఈ లోకంలో అబద్ధాలు చెప్పడానికి వీలు పడదు, మోసం చేయడానికి వీలు పడదు, లంచాలు తీసుకోవడానికి వీలు పడదు, ఇష్టానుసారంగా పాపాలు చేయడానికి వీలు పడదు. అలాంటి పరిస్థితులు దాపురిస్తే దేశంలో ఇంకేముంది మా యొక్క స్వార్థము అని యేసు ప్రభు సువార్త వినబడకుండా చేయడానికి ఎంతో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేటికి కూడా. కానీ విజయాన్ని సాధించలేకపోతున్నారు. జీవం కలిగిన దేవుని యొక్క సువార్త ఈ దినాలలో ఇలాంటి మాధ్యమాల ద్వారా కూడా ఎన్నో రీతిలుగా విస్తరిస్తూనే ఉంది. ఎంతో మంది ప్రభువుని నమ్ముకొని ఆత్మరక్షణ పొంది మార్పు చెందినటువంటి వాళ్ళుగా, క్రూరత్వంతో నింపబడిన వాళ్ళు సాధువులుగా మార్చబడుతున్నటువంటి వారినిగా కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇంత చేసి గెలవలేకపోయినటువంటి ఆ యొక్క ఘట సర్పం చివరికి ఎవరి మీద పడుతుంది అని చూస్తే, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను అనంటే, ఎవరైతే ఆ రోజున శేషించినటువంటి ఇశ్రాయేలులు ఉంటారో వారి మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది అని ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత కడపటి శత్రువు నశించేంత వరకు ఈ యొక్క శ్రమలను ఇశ్రాయేలులు ఎదుర్కొంటూనే ఉంటారు అనేది మనం చూస్తున్నాం. అలాగనే దేవుని ప్రజలమైన మనం క్రొత్త నిబంధన సంఘంలో నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతూ నేటి దినాలలో క్రైస్తవులుగా పిలువబడుతున్నందుకు ఎన్నో రకాలైనటువంటి హింసలను, ఇబ్బందులను, నిందలను మనం భరిస్తూ ఉన్నాము. కానీ దేవుడు అంతకంతకు ఎంత నింద భరిస్తే, మరి ప్రభు కొరకు హతసాక్షులు ఎంతమంది అయితే అంతకు మించి కోట్ల మంది యేసు ప్రభుని నమ్ముకోవడానికి నిజమే దేవునిలో ఉన్నటువంటి మహాత్మ్యాన్ని, సృష్టికర్తలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని యేసు ప్రభు బోధనలో చూస్తున్నాం, బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అని వారు నమ్ముకొని రక్షణ పొందుతూ ఉన్నారు. దేవుని సువార్త వ్యాప్తి జరుగుతుంది. ఆ రీతిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ముగించబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ప్రభుని నమ్మనటువంటి వారు ప్రభుని నమ్మి రక్షణ పొందాలని కోరుకుంటూ ఈ సమయాన్ని తిరిగి మీకు అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలు.